ప్రెజెంట్, ఈ వర్తమానంలో ఉండేటువంటి వర్తమానం, ఇప్పుడు ఈ క్షణాన్ని, ఈ రోజుని, ఈ కాలాన్ని సద్వినియోగం చేసి ఇచ్చిన వాడే నిజమైన ప్రేమికుడు. మిగతా వాళ్ళందరూ కూడా రోగులు. పెయిన్ ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో, పెయిన్ ఎవడైతే భరిస్తాడో, పెయిన్ ఎవడైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడో, వాడు గెయిన్లో AIN అన్న పదాన్ని ఆల్రెడీ తెచ్చుకున్నట్టే వాడు ఇంకొక గుడ్నెస్ అని పెంచుకుంటే వాడు అటువంటి గెయిన్ అయిపోతాడు. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పాజిటివ్ మైండ్ సెట్. తల్లిదండ్రులు ఎదురుగుండా దైవంగా కల్పిస్తున్నారు. ప్రపంచంలో వెలుగవ్వాలి, ప్రేమను పంచాలి, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. అందరు చెప్పండి, గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం నీది కాదు. వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. వాట్ ఏ క్లాస్ రా. థ్యాంక్ యూ. సో భగవద్గీత చెప్పింది ఇదే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం వరకే తప్పను, ఫలితం కోసం ఆశించుకో. సార్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాను సార్, 90 వచ్చాయి సార్, 60 వచ్చాయి సార్, 90 రావాలి సార్. ఏంటి సార్? ఎర్రర్ ఫైండింగ్ చేయి, 30 మార్కులు ఎక్కువ తగ్గే చూడు, కానీ ముందుకు వెళ్ళు. లవ్ ద ప్రెజెంట్. ఈ వర్తమానంలో ఉండేటువంటి వర్తమానం, ఇప్పుడు ఈ క్షణాన్ని, ఈ రోజుని, ఈ కాలాన్ని సద్వినియోగం చేసి ఇచ్చిన వాడే నిజమైన ప్రేమికుడు. మిగతా వాళ్ళందరూ కూడా రోగులు. నాకు తెలిసి 800 మంది ప్రేమికులై ఇప్పుడున్నటువంటి కాలాన్ని ప్రేమించేటువంటి ప్రేమికులు కావాలని కోరుకుని తప్ప మనందరం గతాన్ని తలుచుకుని ఇచ్చే రోగులం కాకూడదు, ఫ్యూచర్ తలుచుకొని ప్లాన్లు చేసేటువంటి రోగులు కూడా కాకూడదు. థ్యాంక్ యూ. గతం తలుచుకున్న తప్పే, ఫ్యూచర్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా మిస్టేక్. అది కూడా గుర్తుంచుకో. నిజం నేను చెప్పేది అవునా కాదా? తర్వాత ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకో, లవ్ ద ప్రెజెంట్ అనే దాంట్లో కంపారిజన్ ఎవరితో చేసుకోవాలి? క్లాస్ ఫస్ట్ వాడితోనా? స్టేట్ ర్యాంకర్తోనా? నో. కరెక్ట్. 60 వచ్చాయి, 61, 62, 63. టైం పెరగాలి, టైం త్వరగా చేయాలి, మార్కులు పెరగాలి. నువ్వు ఒక్కడే. ఎందుకని చెప్తాను గుర్తుంచుకో. ఒక ఇంపార్టెంట్ థింగ్, బీ ఫర్ బర్త్, బీ ఫర్ డీ ఫర్ డెత్, బీ ఫర్ డీ ఫర్ మధ్యన ఒక అక్షరం ఉంది. ఏంటిది? What is the choice of you is the comparison of yourself with you, not with any other bloody senseless fellow. థ్యాంక్ యూ. నిన్ను నువ్వు ప్రేమించుకో. అద్దంలో నీకు నువ్వు హీరోలా కనిపించాలి. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ముఖం కోలగా ఉన్నా, అంత వికారంగా ఉన్నా, నీకు నువ్వు ఫస్ట్ లవర్ అయితేనే ప్రపంచాన్ని లవ్ చేయగలవు. నీకు నువ్వు లవర్ అవ్వాలంటే అహంకారంతో, గొప్పతనంతో కాదు, నీది నువ్వు అనుభవించాలి, ఆనందం అనుభవించాలి. ప్రజెంట్ ఈ జీవితం, ఈ క్షణం, నేను ఇప్పుడు ఈ స్పీచ్, ఈ క్లాసు, ఈ సెషను నేను ఎంజాయ్ చేస్తే కదా నేను మీకు చెప్పగలను. లేకపోతే నేను ఎంజాయ్ చేయలేకపోతే నేను ఎండ్ జాయ్ చేసి మాట్లాడినట్లు లెక్క. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం ఉండదు. ఇదంతా కూడా టోటల్గా ఒక మొత్తం జీరోకి వేస్ట్ కింద లెక్క. లవ్ ద ప్రెజెంట్, కంపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంప్రూవ్. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం, గత నిమిషం కన్నా ఈ నిమిషం, గత గంట కన్నా ఈ గంట, గతం కన్నా ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి. అదే సంకల్పం. పరివర్తన. ఆ పరివర్తన తీసుకెళ్తేనే మనం సాధించగలం. థ్యాంక్ యూ. అద్భుతం నాన్న. సో లవ్ ద ప్రెజెంట్. ఓకే, ఇప్పటిదాకా ఏం చెప్పుకుందాం సరే రీక్యాప్చర్ చేసుకుందామా? ఎస్ ఫర్ స్లీపర్ని లేపాలి. ఫస్ట్ స్లీపర్ని లేపాలంటే 3 Sలు ఉండాలి.
ఎవరి సాక్రిఫైస్ గుర్తించాలి? నెక్స్ట్ ఏంటి? సంస్కారం. మూడోదేంటి? సరెండర్. ఎవరికి అవ్వాలరా? పబ్జి గేములకి, పోర్నోగ్రఫీకి, దిక్కుమానే మొబైల్లకి, సినిమాలకి, క్రికెట్కి సరెండర్ కాకు. అక్కడ సరెండర్ అయ్యేవని జీవితం డాష్ నాకిపోతుంది. ఏబిసిడీలు నువ్వే నింపుకో. సో ఎస్, ఏ ఫా అబ్జార్బ్. అబ్జార్బ్ వాళ్ళని ఏం చేయాలి? యాక్సెప్ట్. మిస్టేక్స్ ఎవరితో చేయాలి? మనతో మనం. ఎన్ఫా నెవర్ అలౌ మైండ్ టు డిసైడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్. వావ్, ఏం చెప్పారా నాన్న. ఎస్ఏఎన్. నెక్స్ట్ కే అంటే ఏంటి? నో. నో అంటే ఏంటి? కిల్. నౌ దట్ ఈస్ నో. వాట్ వీ హ్యావ్ టు కిల్? వీ హ్యావ్ టు కిల్ 5 elements. వాట్ ఈస్ ఇట్? 1 negative thoughts, 2 laziness, 3 negligence, 4 postponement, 5 మాట వినకపోవడం, నాట్ లిజనింగ్ టు గుడ్ వర్డ్స్. ఈ 5ని చంపాలి. అప్పుడు నో అనుకున్నట్టు అదే నాలెడ్జ్కి ఇంజన్ అవుతుంది, నాలెడ్జ్ని లోపలికి వస్తుంది. నో. వావ్. ఎస్ఏఎన్కే. ఏ. నెక్స్ట్ ఏంటి? అద్భుతం. ఏంటి? అద్భుతం అవ్వాలంటే ఏం చెప్పాను మీకు నేను? ఏం చేయాలి అద్భుతం అవ్వాలంటే? ఏంటి? లవ్ ద ప్రెజెంట్. అద్భుతం అవ్వాలంటే లవ్ ద ప్రెజెంట్. అంతేకాదు అందరిలో కూడా మంచిని చూడగలగాలని చెప్పాను, అది గుర్తుంచుకో. లవ్ ద ప్రెజెంట్. నెక్స్ట్ ఏంటి? KAL. నెక్స్ట్ ఏంటి? P. నెక్స్ట్ ఏంటి? 3 ఉండాలి నాన్న. 3 P'లు ఉండాలి. చెప్పండి. ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్. చెప్పండి. ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్. ప్యూరిటీ నిర్మలత్వం, పేషెన్స్ సహనము, పర్సివరెన్స్ పట్టుదల. ఆ పట్టుదల ఉండాలిరా. ఈ 3 P'లుంటే వాడు తపస్సు చేసేటువంటి ఒక తపోనిధి యోగి అవుతాడు. ప్యూర్గా ఉండవు. నిజంగా నీకు రివల్ రాలేదు, అబద్ధం ఆడకు. అమ్మా ఇదిగో ఈ మార్కులు తక్కువ వచ్చాయి, నాన్న ఇదిగో ఇలా తప్పు చేశాను, సార్ ఇదిగో నా వల్ల మిస్టేక్ జరిగింది, ఒప్పుకో. ప్యూర్గా ఉండవు. పేషెన్స్ చాలా అవసరం నాన్న. చాలా 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 చాలా. ఇంజనీర్ అవ్వడానికో, IIT సాధించడానికో, ఇంజనీర్ అవ్వడానికో, MNC మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగానికో పేషెన్స్ కాదు నాన్న. జీవితంలో సంకల్పం తీసుకొని ఒక వెలిగే దివిటీలాగా వెలిగే దీపం కావాలంటే అత్యంతమైనటువంటి పేషెన్స్ నీలో ఉండాల్సిందే. ఆ పేషెన్స్ డెవలప్ చేసుకోకపోతే ఇప్పుడున్నావు చూడు, పేషెంట్ మాదిరిగా అయిపోతావు. పేషెంట్. మీలో చాలామంది పేషెంట్లే. ఒక క్షణం బాత్రూమ్ కాగలేం, ఓ మార్కు తగ్గితే ఉండలేం. ఒక క్షణం అమ్మా నాన్న లేట్ అయితే ఓ రూపాయి తక్కువ ఇస్తే దేనికి ఓపిక ఓపిక సహనం లేదు 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 లేదు. 175 రూపాయలు ఇచ్చి షూ కొనమని మా అమ్మగారు అడిగితే కొనకపోతే మొట్టమొదటిసారి 700 రూపాయలు ఇచ్చి షూని నా పెళ్ళికి కొనుక్కున్నా నేను. పేషెన్స్తో వెయిట్ చేసి మాత్రమే, అంతే తప్ప నా తల్లి మీద ఎగిరి కేకలేసి కాదు. పేషెన్స్తో ఆగాలి. పేషెన్స్ చాలా అవసరం. టాలరెన్స్, ఓపికతో ఓర్చుకో. ఉదయం చెప్పాను పెయిన్. పేషెన్స్ ఉండాలంటే పెయిన్ ఏంటి? పదం ఏంటి? ఆ పదం ఏంటి? దాన్ని బేర్ చేయి, భరించు. పెయిన్ని ఎంజాయ్ చేయి, దాన్ని ఎంజాయ్గా ఫీల్ అవ్వు. పెయిన్ని ఎంటర్టైన్మెంట్ అనుకో. గెయిన్, GAIN, గెయిన్. దాంట్లో పెయిన్ ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో, పెయిన్ ఎవడైతే భరిస్తాడో, పెయిన్ ఎవడైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడో వాడు గెయిన్లో AIN అన్న పదాన్ని ఆల్రెడీ తెచ్చుకున్నట్టే వాడు ఇంకొక గుడ్నెస్ అని పెంచుకుంటే వాడు అటువంటి గెయిన్ అయిపోతాడు. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అర్థం కాలేదు చాలా మందికి. ఏం చెప్పాను నేను? పెయిన్లో ఏముంది? AIN. గెయిన్లో ఏముంది? పెయిన్ని ఎవడు భరిస్తాడో నేను భరించాను. కళ్ళు కనిపించకపోయినా భరించాను. ఎవడో పరీక్ష రాసిన, తప్పులు రాసిన భరించాను. 10th క్లాసు, ఇంటర్మీడియట్, BCom, డిగ్రీ, B.Ed, DSc, MA, మళ్ళా
ప్రమోషన్ కోసం BA 3 ఏళ్ళు ఇంగ్లీషు, తర్వాత మళ్ళీ HM అకౌంట్ టెస్ట్. భరించాను, నొప్పులు భరించాను, అవమానాలు భరించాను, అనుమానాలు భవించాను. ప్రతి భరించి దించిన తల ఎత్తకుండా నా పరిశ్రమని కొనసాగిస్తూ పెయిన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. గెయిన్ ఒక రోజు వచ్చి చెప్పాను నా డోర్ స్టెప్ దగ్గర, అది కుక్క పిల్ల కూర్చొని, భరద్వాజ్ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్, అదే బౌమ నడిచింది. ఎస్, మీరు చెప్తున్నా, వీఆర్ పెయింటింగ్ అవర్ లైఫ్. చెప్పండి, వీఆర్ పెయింటింగ్. స్పెల్లింగ్ చెప్పు. PAINTIN. టీ అంటే ఏంటి అక్కడ? టాలరెన్స్. టీ అంటే ఏంటి? సహనము, ఓపిక, భరించడం. టాలరెన్స్. టీ చెరిపోయి, నీకు టాలరెన్స్ లేదనుకో, యు ఆర్ పెయింటింగ్ లైఫ్లో. టీ లేదు, ఏమవుతున్నప్పుడు యు ఆర్ పెయింటింగ్ లైఫ్. ఎవడికి సహనం ఉందో వాడు నొప్పి చేసుకుంటుంటూనే ఉంటాడు, ఎవడికి సహనం ఉంటే వాడు పెయింట్ చేసుకుంటూనే ఉంటాడు. వాడు పెయిన్ని భరిస్తాడు, పెయిన్ని ఎంజాయ్గా ఫీల్ అవుతాడు, పెయిన్ని అద్భుతం అనుకుంటాడు. ఎస్, కమాన్, పెయిన్ ఎంతకన్నా గొప్పగా లేవు కదా. నాకు కాలు విరిగింది, కాలు బెనికింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, నీరసం కలిగింది, మార్కులు రాలేదు, విచారం కలిగింది, నెగిటివిటీ కలిగింది. ప్రతి ఒక్క పెయిన్ని గెయిన్లో భాగం అనుకో. అగైన్ ట్రై చేస్తూ ఉండు. అదే సంకల్పంలో PAMలో నెక్స్ట్ పదం అదే. ఏ అంటే అగైన్ ట్రై కానీ కాకుండా అగైన్ స్ట్రైవ్. పరిశ్రమిస్తూనే ఉండు. చచ్చినట్టు ఒక రోజు నీ యొక్క సంకల్పానికి దాసోహం అవుతుంది. విజయం. సంకల్పం. పదమేంటి? ఆ పదంలో మనం చెప్పుకుంటున్న P అంటే, ఈ 3 P'లు ఏంటి? ప్యూరిటీ, పేషెన్స్, పెర్సెవరెన్స్. ఏంటిది? పట్టుదల. పెర్సెవరెన్స్ అంటే ఏంటమ్మా? ఒక అద్భుతమైనటువంటి కవిత చెప్తాను. భగవాన్ బాబా గారు చెప్పిన కవిత చెప్తాను, విను. పట్టనిదేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడదాకా అట్టెయుండు. అడగనిదేదో అడగనే అడిగితివి, అడిగినదిడుగుదాకా కదలకుండు. కోరనిదేదో కోరనే కోరుతివి, కోర్కె తీరడదాకా తరలకుండు. అడవి అందున్న ఆకాశమునుందా, గట్టు మీదున్న పుట్టలోనున్న, ఎక్కడున్నా నీ గమ్యము, నీ లక్ష్యము, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టిగా నువ్వు పరిగెట్టడం మొదలు పెడితే మిత్రమా, పట్టుదల అనేటువంటిది పట్టు వస్త్రమై నీ మనసుకి ఉన్నప్పుడు నువ్వు అద్భుతంగా వెలుగుతావు. పట్టుదల అనేటువంటిది కేవలంగా సాధించాలి ఏదో అనేటువంటి దృక్పథం కాకుండా సాధిస్తూ ఉండాలి అనేటువంటి దృక్పథంతో ఉండు. ప్రతి క్షణాన్ని పట్టుదల కలిగి ఉంటావు. పట్టుదల అంటే ఎప్పుడో రాబోయేటువంటి మంచి విషయం కోసం ఇప్పుడు కలగడం కాదు, ఇప్పుడు జరగబోయే దానికోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండడం అనేది గుర్తుంచుకో. సాధించడం అంటే సాధనతో ఎప్పుడో ఏదో పొందడం కాదు, ప్రతి క్షణాన్ని సాధిస్తూ కంటిన్యూస్ టెన్స్లో, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎవడైతే ఉంటాడో వాడు పట్టుదల కలిగి ఉన్నట్లు లెక్క. మనందరం ఆ పట్టుదలను కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. మనం జీవితంలో మంచి అనుభవించాలంటే ఈ 3 P'లు ఉండాలి. 3వ P తర్వాత చెప్పాను, అగైన్ స్ట్రైవ్. రాలేదు, అగైన్. అదే అగైన్. వాట్ ఎ క్లాస్ ఇన్ ది ఇంగ్లీష్ లిటరేచర్. ఇట్ ఈస్ నాట్ స్ట్రైవింగ్ అగైన్, ఇట్ ఈస్ ఏ గెయిన్. అంత అద్భుతమైన పాజిటివ్ దృక్పథంతో బతకాలరా మనం. థ్యాంక్ యూ. అగైన్, నెవర్ క్విట్. వదిలేయకూడదు. ఎలా? అగైన్ అండ్ అగైన్ మనం పరిగెడుతూ ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మంచి చూడాలి, మంచిగా ఉండాలో ఒక చిన్న రూపంలో తెలుసుకుందాం. చూడు, లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ ఇలా పెట్టు. ఇలాగ. లుక్ డియర్. చక్కగా ఒళ్ళో హాయిగా పెట్టుకో.
స్ట్రైట్గా కూర్చో. క్లోజ్ యువర్ ఐస్. ఎలా ఎప్పటికీ పరిశ్రమను విడిచిపెట్టకుండా, పరిశ్రమని నేను ప్రయత్నం మాట అనట్లేదు, పరిశ్రమను విడిచిపెట్టకుండా మనం అగైన్, నెవర్ క్విట్, అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, థింక్ ఇట్ అగైన్, ఎలా చెయ్యాలో చూద్దాం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. సంకల్పం లోపల మనసులో బలంగా ఉంటే, బుద్ధి దాన్ని నడిపిస్తే, ఆత్మ నుంచి ఆ స్ట్రెంత్ మనకు వస్తే మనం ఏదైనా చేయగలం. నువ్వు ఒక పక్షి అనుకో, ఆ పక్షి అనేటువంటిది నిరంతరం కూడా ఆ రెక్కలతో కొట్టుకుంటూ ఎగరలేకపోతే ప్రయత్నిస్తూ కొంచెం ఎగిరి, ఒక్కసారి కొంచెం ఎగిరితే, మనం కొంచెం ఎగిరితే, ఇంకొంచెం ఎగిరితే పక్షి ఇంకొంచెం ఎగిరితే, అలా ఎగురుతూ ఎగురుతూ ఉంటే ఆకాశం అంతా అద్భుతంగా ఆనందంగా ఉంటే, ప్రతి రెక్క చప్పుడులో, ప్రతి రెక్క ఆడించినప్పుడు ఒక పరిశ్రమ జీవితం, లైఫ్, ఎ స్ట్రగుల్, ఎ వార్. వాట్ ఈజ్ వార్? స్పెల్లింగ్ ఆఫ్ వార్ కళ్ళు మూసుకొని చెప్పు. WAR, వార్. ఏంటి వార్ అంటే? W, వర్డ్స్, మాటలు. W ఫర్ వర్డ్స్. A, యాక్షన్, నీ చర్యలు. W ఫర్ నీ మాటలు, వర్డ్స్. A ఫర్ యాక్షన్, R, రిలేషన్. నీ మాటలేంటి, నీ చర్యలేంటి, వాటి మధ్యన సంబంధం ఏంటి? అదే నిజమైన వార్. ఆ వార్ చేయి. కమాన్. వదలకుండా, పరిశ్రమని విడిచిపెట్టకుండా సంకల్పం తీసుకో. విత్ పాజిటివ్ మైండ్ సెట్. తల్లిదండ్రులు ఎదురుగుండా దైవంగా కల్పిస్తున్నారు. ప్రపంచంలో వెలుగవ్వాలి, ప్రేమను పంచాలి, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కాలం చాలా 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 విలువైంది. కన్వర్ట్ దోస్ మినిట్స్ ఇంటూ నాలెడ్జ్, కన్వర్ట్ దోస్ సెకండ్స్ ఇంటూ నాలెడ్జ్, కన్వర్ట్ దోస్ డేస్ అండ్ అవర్స్ ఇంటూ నాలెడ్జ్. కన్వర్షన్ చేయాలంటే కరెక్షన్ ఉండాలి. కరెక్షన్ అంటే నీ మనస్సుని కరెక్ట్ చేయాలి. క్యూరియాసిటీ ఉండాలి, కుతూహలం ఉండాలి. నీ మనస్సుని ఏకాగ్రతతో నీ యొక్క లక్ష్యం వైపు మాత్రమే చూడాలి బిడ్డ. అగైన్ పరిశ్రమించు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి నిద్ర గర్భం నుంచి నువ్వు పుట్టావు. ప్రతి నిద్ర గర్భం నుండి నువ్వు పుడుతున్నావు. చికాగ్గా, కోపంగా నిద్రలేవకు. నవ్వుతూ, స్మైల్తో లే. స్మైల్. ఇట్ విల్ టేక్ యూ అనదర్ మైల్ ఇన్ ద డే జర్నీ. స్మైల్. నవ్వుతూలే. కాలంతో పరిగెట్టు. కాలాన్ని గెలువు ఫస్ట్. ఆటోమేటిక్గా జీవితాన్ని గెలుస్తావు. కాలంలో ఒక్క క్షణం కూడా వృధా అవ్వకుండా చూసుకో, జీవితం వృద్ధిలోకి వస్తుంది. కాలంలో ఒక్క క్షణం కూడా అడుగున పడిపోకుండా ముందు అడుగువై నువ్వు అద్భుతంగా అప్పువాడికెళ్తావు. జీవితం అంకితం చేయి. లోపల ఉన్నటువంటి వాడి నిద్ర మేల్కొల్పి ఒక సంకల్పంతో ఒక కారణ కోసం అంకితం చేయి. కారణ జన్ముడు అవుతావు బిడ్డ. జన్మ ప్రతిదీ ఎత్తుంది. కుక్క, పంది, నక్క, గాడిద, మనిషి. కానీ ఏ జన్మ కారణ జన్ములవుతారు, ఏ జన్మకైతే కారణత్వం ఏర్పడుతుందో, ద కాజ్ ఫర్ దేర్ బర్త్ ఈజ్ రికగ్నైజ్డ్. దే ఆర్ ద రియల్ రోల్ మోడల్స్ ఆఫ్ ది లైట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కారణ జన్ములవుతారు. అటువంటి కారణ జన్మత్వం కలిగినటువంటి వాడు నువ్వు. కేవలంగా ఏదో చిన్న చిన్ని మాటలతో, చిన్ని చిన్ని సంకల్పాలతో కాదు, మహాసంకల్పం. ఒక్క మహాసంకల్పం తీసుకో ఈ క్షణంలో. పరిశ్రమిస్తా, విశ్రమించను, పరితపిస్తా. తల్లిదండ్రుల కళ్ళను సాకారం చేసుకోవడానికి, నా కళ్ళను సాకారం చేసుకోవడానికి. నిద్రలో వచ్చే కళ్ళ కాదు, జీవితంలో తుది శ్వాస వరకు, చితినిప్పుల మంటల వరకు. ఏ సంకల్పంతో నేను ఊపిరిని ఇంధనంగా చేసుకొని, కళ్ళుని తేజోమయమైనటువంటి వెలుగుగా చేసుకొని, చెవుల్ని అద్భుతమైన ధ్వని తరంగాలుగా చేసుకొని, నా శరీరం అనేటువంటి ఆయుధంతో, పనిముట్టుతో నన్ను నేను వదులుకునే బాణమై, ఆత్మ అనే విల్లు నుండి నన్ను నేను వదులుకునే బాణమై చేరుకొని తీరాలి. సంకల్పం అనేటువంటి వేగంతో
అదే నా జీవితం అనేటటువంటి విల్లు, అదే నా జీవితం అనేటువంటి యారో, అదే నా జీవితం అనేటువంటి లక్ష్యం. రబ్ యువర్ హ్యాండ్స్ జెంట్లీ, పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్. ఎవరెవరు ఇప్పుడు చెప్పినటువంటి ఆ సంకల్పం తీసుకున్నారో ఒక్కసారి అబ్దుల్ కలాం గారి యొక్క సమాధికి వినిపించేటట్లుగా ఈ అబ్దుల్ కలాం సాక్షిగా చప్పట్లు కొట్టాలి. బాగుందా? బాగుందా? నిజం చెప్పండి, మనం మనుషులమా దేవుళ్ళమా? కరెక్ట్. లాస్ట్ సంకల్పంలో అదే మ్యాన్, SANKALPAM, మ్యాన్ కాదు, నువ్వు మ్యాన్ కాదు, మ్యాన్ కాదు, మ్యాన్ కాదు. మెటర్నిటీ వార్డ్లో తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని బయటకు రాలే, పిచ్ మీద పకోడీలు ఏరుకొని తినలే. జీవితంలో ప్రతి క్షణాన్ని, ప్రతి బంతిని తన తండ్రి చచ్చిపోయిన తర్వాత కూడా దహన సంస్కారానికి కూడా వెళ్లకుండా తన జట్టు కోసం వాడాడు చూడు, వాడిదిరా సంకల్పం. అందుకే వాడు గెలిచాడు. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.